ఉగాది పండుగకి మాస్ ట్రీట్ రెడీ అయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్ రేపే అంటే మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. దాదాపు 10 ఏళ్ల తర్వాత మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుండటంతో అభిమానుల అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గబ్బర్ సింగ్తో బాక్సాఫీస్ని షేక్ చేసిన ఈ జోడీ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్తో మరోసారి అదే మ్యాజిక్ చేయబోతుందా అనే ఆసక్తి అందరిలో ఉంది. ఇప్పటికే సినిమా చుట్టూ భారీ హైప్ క్రియేట్ అయింది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లో ఉస్తాద్ దూసుకుపోతుంది. నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ 2 కోట్ల మార్కును దాటేసి రికార్డు సృష్టించింది. ఇంకా ప్రీమియర్ షోలకి టైం ఉండగానే ఈ స్థాయి వసూలు రావడం పవన్ కళ్యాణ్ క్రేజ్కి పెద్ద నిదర్శనం. ఇక దర్శకుడు హరీష్ శంకర్ కూడా సినిమా ఫైనల్ అవుట్పుట్పై పూర్తి నమ్మకంతో ఉన్నాడు. సినిమా అద్భుతంగా వచ్చింది. పవన్ గారి ఎనర్జీ, డైలాగ్స్ అభిమానులకు విందు భోజనం లాంటిది అని ఆయన చెప్పడం మరింత ఎగ్జైట్మెంట్ పెంచుతుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నారు. ఆయన స్టైలిష్ లుక్స్, మాస్ డైలాగ్స్ ఇప్పటికే ట్రైలర్లో హైలైట్ అయ్యాయి. హీరోయిన్స్గా శ్రీలీల, రాశి ఖన్నా గ్లామర్తో పాటు పర్ఫార్మెన్స్ ఆకట్టుకోబోతున్నాయి. సంగీతం విషయానికి వస్తే దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు ఇప్పటికే చార్ట్ బాస్టర్గా నిలిచాయి. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమన్ అందించడం సినిమాకి మరో హైలైట్గా మారనుంది. ఇక టికెట్ ధరల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇచ్చింది. విడుదలైన మొదటి 10 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇచ్చింది. సింగిల్ స్క్రీన్లో 100 రూపాయలు, మల్టీప్లెక్స్లో 125 పెంపుతో పాటు తెల్లవారుజామున 4 గంటలకు బెనిఫిట్ షోలకి 500 టికెట్ ధరను ఫిక్స్ చేసింది. మరోవైపు తెలంగాణలో మాత్రం సాధారణ ధరలకే టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఉదయం 7:30 గంటలకి మొదటి షో ప్రారంభం కానుంది. గతంలో కొన్ని ఇష్యూలు రావడంతో ఈసారి రేట్లు పెంచకుండా రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. పండుగ సీజన్, భారీ అంచనాలు, పవర్ స్టార్ క్రేజ్ అన్నీ కలిసి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్గా నిలబెడతాయన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. కానీ ట్రేడ్ వర్గాలు మాత్రం ఈ సినిమా కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని చెబుతున్నాయి. మరి ఈ ఉగాదికి ఉస్తాద్ భగత్ సింగ్ బాక్సాఫీస్ని ఊపేస్తాడా? పవన్ కళ్యాణ్ మరోసారి తన పవర్ని చూపిస్తాడా అన్నది తెలుసుకోవాలంటే ఇంకొన్ని గంటలు వేచి చూడాల్సిందే. ఇలాంటి మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.